ఆవిడ గొప్పగా అంతటా ఉందని చెప్పారు, ఎలా కనబడుతుందండి అని ప్రశ్న వేస్తే ఇప్పటివరకు ఆవిడ స్వరూపం చెప్పారు కదా, ఇప్పుడు మన సాధన ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఒక్క 3 శ్లోకాల్లోనే ఆవిడెవరు, ఆవిడ్ని ఎలా సాధించాలి రెండూ చెప్పాడు ఇక్కడ. అంతే మన సాధన చేయవలసిన పద్ధతి కూడా చెప్పాడు. జానైక దృశ్యా, ఆవిడని అంతటా వ్యాపించిన ఆ తల్లిని, అఖిలమునకు ఆధారమైన తల్లిని, సతసత్కర్మ రూపిణైనటువంటి తల్లిని నువ్వు చూడాలంటే ధ్యాన ఏక దృశ్య, ధ్యానమునకు మాత్రమే కనబడుతుంది ఆ తల్లి, మరిదేనికి కనబడదు. గుర్తుపెట్టుకోండి, ఎన్ని ప్రయత్నాలు చేసినా కనబడుతా. అన్నిటికంటే మోక్షం ధ్యానము. ధ్యానం అంటే వింటూ ఉంటాం ధ్యానం అనే మాట. ధ్యానము అనే మాటకి అచ్చ తెలుగులో అర్థం చెప్పుకోవాలంటే మనస్సు యొక్క నిలుకడ, బుద్ధి యొక్క నిలుకడ. నిలపాలి బుద్ధిని. అది మహా కష్టం. సృష్టిలో మహా కష్టం ఏంటంటే బుద్ధిని నిలపడమే. అవునా లేదా? మీరు చిటికెన వేలి మీద ఒక పెద్ద గ్లోబును కూడా పెట్టుకోవచ్చేమో కానీ మనస్సు నిలపడం మహా కష్టం. అది కానీ అలా నిలిపితే కానీ ఆవిడ దొరకదు. ఆవిడ ధ్యాన ఏక దృశ్య. అందుకు ఉపనిషత్తు చెప్తుంది, కేనోపనిషత్తు ఏమనంటే, ఈ ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చింది, మనమంతా ఎక్కడి నుంచి వచ్చాం, దేనివల్ల బ్రతుకుతున్నాం, తిరిగి ఎక్కడికి పోతామని ప్రశ్న వచ్చిందిట. ప్రశ్న వస్తేనే అన్వేషణ ఉంటుంది, అన్వేషిస్తేనే సమాధానం లభిస్తుంది. అందుకే మహర్షులకి ప్రశ్న వచ్చింది. ప్రశ్న వచ్చి శాస్త్రములన్నీ తిరగవేసేట. ఏవో అవి సమాధానాలు చెప్తున్నాయి. శాస్త్రాలన్నీ వారి వారి అభిప్రాయాలను చెప్తాయి. మనకు నచ్చిన అభిప్రాయం చెప్పుకుని మనం వెళ్ళిపోతుంటాం. అంతే కదా జీవితం. నీ అంతటి సాధన చేసి తెలుసుకో. వాళ్ళు వెంటనే ఏం చేశారు తెలుసా? తే ధ్యాన యోగానుగతాః పశ్యన్ అని మొదలు పెడుతుంది ఉపనిషత్తు. తే ధ్యాన యోగానుగతాః పశ్యన్. వాళ్ళందరూ ధ్యానయోగాన్ని అవలంబించి ఏకాగ్రమైన చిత్తంతో బుద్ధిని అంతర్ముఖం చేస్తే అప్పుడు తెలిసింది ఎవరు, ఈ అనాది అఖిలాధార సత్కర్మ రూపుడైన అమ్మవారు ధ్యానముతో కనబడ్డారు.